జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇజ్రాయెల్కు అలాగే మన భారతదేశానికి మధ్యన సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. మనకు చెప్పాలంటే ఇజ్రాయెల్ అత్యంత కావాల్సినటువంటి మిత్ర దేశం. అసలు మనకు ఇజ్రాయెల్కు మధ్యన సంబంధాలను ప్రారంభించింది ఎవరో తెలిసిన మన తెలుగు తేజం అయినటువంటి పివి నరసింహారావు గారే. అప్పటి ప్రభుత్వంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో విముఖత చూపినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధానిని మన భారత్కు ఆహ్వానించి భారత్లో అదనపు ఇజ్రాయెల్ కార్యాలయాన్ని ప్రారంభించి ఇజ్రాయెల్తో బలమైనటువంటి సంబంధాలకు పునాది వేసినటువంటి వ్యక్తి మన పివి నరసింహారావు గారు. ఈ విషయంలో అప్పట్లో సోనియా గాంధీకు అలాగే పివి నరసింహారావు గారికి మధ్యన విభేదాలు కూడా వచ్చాయని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. వాస్తవంగా అది నిజమో కాదో కూడా నాకు పూర్తిగా అయితే తెలియదు, కానీ సోనియా గాంధీ మాత్రం గాజా విషయంలో అలాగే పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ను బలంగా వ్యతిరేకిస్తుంది. ఒక్క సోనియా గాంధీ మాత్రమే కాకుండా ఆమె కూతురు అలాగే వాయనాడు ఎంపీ అయినటువంటి ప్రియాంక వాద్రా కూడా ఇజ్రాయెల్ని అయితే గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంటుందన్నమాట. పైగా మన ప్రధాని మోడీ గారు పాలస్తీనా ప్రజలకు కాకుండా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా గోల చేస్తూ ఉంటారు. సరే, ఆ విషయాలన్నీ కూడా మీకు కూడా తెలుసు, మీరు కూడా చూస్తూనే ఉంటారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్తో వ్యవహారం అంతా కూడా మంచి వేడి మీద ఉండాలి. ఈ మధ్య కాలంలో మన దేశం పైన పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గాంలో దాడి చేయడం, ఆ దాడికి ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ను నిర్వహించడం, ఆ తర్వాత పాకిస్తాన్ క్షమించమని చెప్పేసి భారత్ కాళ్ళు పట్టుకొని దేవరించడం, దీంతో మనం కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసి ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా హోల్డ్లో పెట్టడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయినాయి. కానీ అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను మనం పెద్దగా అంచనా అయితే వేయడంలే. ఆపరేషన్ సింధూర్ను హోల్డ్లో పెట్టినావా అని మాత్రమే మనోళ్ళు చెప్తున్నారు, కానీ ఆపరేషన్ సింధూర్ అయితే ఒక పక్కన జరుగుతూనే ఉండాలి. సరే, అది ఎట్లా కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సహజంగా మన దృష్టిలో ఆపరేషన్ సింధూర్ అంటే బాంబులతో దాడులు చేయడం, బుల్లెట్లను పేల్చడం, పాకిస్తాన్కు చెందినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతే కదా. కానీ భారత ప్రభుత్వం పాకిస్తాన్ను చెప్పాలంటే అంతకు మించి అన్నట్టుగా ఇరుకునైతే పెడతాంది. ఎక్కడికక్కడ స్కూళ్ళు నట్లన్నీ కూడా బోర్డులు బిగిచేస్తుంది. పాకిస్తాన్కు మ్యాక్సిమం చుక్కలైతే చూపిస్తుంది, పట్ట పగులు కూడా. అందుకే ఈ ఒత్తిడి తట్టుకోలేక ఈ మధ్యన పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ మాట్లాడతా, మేము ఏ దేశానికైనా వెళ్ళాలంటే సిగ్గేస్తుంది, మమ్మల్ని అడుగు తినేవాళ్ళుగా వాళ్ళంతా కూడా ట్రీట్ చేస్తారని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయినాడు. ఆపరేషన్ సింధూర్ జరిగి దాదాపు 10 నెలలుగా వస్తుంది. ఈ 10 నెలల కాలంలో భారత 2.4 లక్షల కోట్ల విలువైనటువంటి ఆయుధాలను స్వదేశీయంగా తయారు చేస్తుంది. ఇవి గాక 3.6 లక్షల కోట్ల విలువైనటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి ఒప్పందాలను ఖరారు చేసింది. ఇక అవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా మన ప్రధాని మోడీ గారు వచ్చే 25వ తారీఖున ఇజ్రాయెల్ పర్యటనకైతే పోతారు. అంతర్జాతీయ ముఖ చిత్రం పైన భారత్ ఇజ్రాయెల్ దేశాల మైత్రి మరో చారిత్రాత్మక ఘట్టానికైతే చేరుకోబోతుందన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 25 నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటన అయితే చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్యన రక్షణ అలాగే వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ అయితే ఒడివడిగా అడుగులేస్తుంది. ముఖ్యంగా యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు అలాగే లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్ల ఉమ్మడి అభివృద్ధి పైన ఈ పర్యటనలో కీలక చర్చలు అయితే జరగనున్నాయి. ఈ పర్యటనలో భద్రతా సహకారం పైన ఇరు దేశాలు కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా తక్షణమే రక్షణ కొనుగోళ్లు అలాగే ఆయుధాల కొనుగోళ్లు అయితే జరపనున్నాయన్నమాట. భారత్ ఇజ్రాయెల్ మధ్యన ఈ రక్షణ సహకారం అనేది చెప్పాలంటే ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. వచ్చే సంవత్సర కాలంలో సుమారుగా $10 బిలియన్ మేర ఈ భాగస్వామ్యం అయితే కొనసాగనుండాలి. అంటే ఈ సంవత్సరంలో మనము ఇజ్రాయెల్ నుంచి 91,000 కోట్ల విలువైనటువంటి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. గతంలో ఇంతకుముందు ఎన్నడూ కూడా లేని విధంగా ఇజ్రాయెల్ తన అత్యంత రహస్యమైన అలాగే అతి ఆధునిక రక్షణ సాంకేతికతలను భారత్తో పంచుకోవడానికి అంగీకరించడం గమనార్హం అన్నమాట. చెప్పాలంటే ఇది ఒక శుభ పరిణామం. గత నవంబర్లో రక్షణ శాఖ కార్యదర్శి అయినటువంటి ఆర్కే సింగ్ గారు ఇజ్రాయెల్ పర్యటనలో కుదిరినటువంటి ప్రాథమిక ఒప్పందాలే ఈ విస్తృత సహకారానికి చెప్పాలంటే ఒక పునాదిగా నిలబడ్డాయి. అంటే భారత్ ముందు నుంచి ఒక ఆలోచనతోనే పోతుందన్నమాట. ఇజ్రాయెల్తో కలిసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి భారత్ అయితే భావిస్తుంది. ఇది మిషన్ సుదర్శన్కు కీలకమైతే కానుండదన్నమాట. మన భారతదేశంలోనే
కీలకమైన వ్యవస్థలు అలాగే అణు విద్యుత్ కేంద్రాలు ఇస్రో సంస్థలను దీర్ఘశ్రేణి క్షిపణుల నుంచి రక్షించుకునేందుకు మన ప్రధాని మోడీ గారు ఈ మిషన్ అయితే ప్రకటించారు. లాంగ్ రేంజ్ యారో అలాగే మీడియం రేంజ్ డేవిడ్ స్లింగు షార్ట్ రేంజ్ ఐరన్ డోమ్ సిస్టంతో కూడినటువంటి యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టంలో ఇజ్రాయెల్ చెప్పాలంటే ఒక లీడర్గా ఉండదన్నమాట. యారో మిసైల్ సిస్టమ్ను ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఎక్కువ ఎత్తు నుంచి వచ్చే క్షిపణులు అన్నింటినీ కూడా ఇదైతే అడ్డగిస్తుందన్నమాట. ఇందులో యూరో 3 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి అంతరిక్షం నుంచి ప్రయోగించేటటువంటి క్షిపణులు కూడా అడ్డుకుంటుంది. ఇకపోతే యూరో 2 ఇది భూ వాతావరణం నుంచి ప్రయోగించేటటువంటి స్వల్ప అలాగే మధ్య శ్రేణి క్షిపణులను అయితే అడ్డుకుంటుంది. ఇటువంటి వ్యవస్థలు మన దగ్గర ఉంటే పాకిస్తాను లేదా చైనా ప్రయోగించేటటువంటి అతి పెద్ద మిసైళ్లను కూడా మన సరిహద్దులు దాటక ముందే ఆకాశంలోనే వాటిని తుక్కు అయితే చేయొచ్చు. ఇక యూరో 4 విషయానికి వస్తే నాకు తెలిసి ఇదైతే అభివృద్ధి దశలో ఉండాలి. హైపర్సోనిక్ ముప్పులను ఎదుర్కొనేటటువంటి లక్ష్యంతో దీన్ని అయితే తయారు చేస్తున్నారు. ఇక ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యూరో సిస్టమ్స్ ను ఇజ్రాయెల్ మన భారత్కి అయితే అమ్మనుండాలి. అలాగే దీర్ఘశ్రేణి క్షిపణులు కామికేజ్ డ్రోన్లను కూడా మన భారత్కి అయితే అందించున్నదన్నమాట. ఎందుకంటే ఇవి శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను దాడి అయితే చేయగలుగుతాయి. ఈ డ్రోన్లు ఆధునిక యుద్ధ తంత్రంలో కీలక పాత్ర అయితే పోషించున్నాయన్నమాట. ఇవి చెప్పాలంటే టార్గెట్ పైన పడి పేలిపోయేటటువంటి ఆత్మాహుతి డ్రోన్లు అన్నమాట. తక్కువ ఖర్చుతో శత్రువుల ఆస్తులను ధ్వంసం చేస్తాయి. మొత్తం మీద మన ప్రధాని మోడీ గారి ఇజ్రాయెల్ పర్యటన అటు పాకిస్తాన్ను ఇటు చైనాను, ఎందుకంటే అవి రెండు కూడా మన శత్రు దేశాలు కదా, వాటిని రెండింటిని కూడా షేక్ చేస్తుంది. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, ఒకప్పుడు ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవడానికి భయపడినటువంటి రోజులైతే పోయినాయి. ఇవాళ అదే ఇజ్రాయెల్ తన అత్యంత శక్తివంతమైనటువంటి యూరో క్షిపణి వ్యవస్థను అలాగే అత్యాధునికమైనటువంటి సాంకేతికతను మనకు అందించడానికి సిద్ధమైపోయింది. ప్రధాని మోడీ గారి పర్యటనతో భారతదేశ రక్షణ కవచం మరింత బలోపేతం అయితే కాబోతుంది. ఇది చెప్పాలంటే మన శత్రు దేశాలైనటువంటి చైనాకు అలాగే పాకిస్తాన్కు నిద్రలేనటువంటి రాత్రులు మిగల్చడం ఖాయంగా కనపడుతుంది. మన దేశ రక్షణ కోసం మన ప్రధాని మోడీ గారు తీసుకుంటున్నటువంటి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలపైన మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ. అలాగే మీరు కనుక ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన మిత్రులకందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.